ముఖ్యంగా యువతతో నాది ఒకటే విజ్ఞప్తి, డ్రగ్స్ కు దూరంగా ఉండండి, మద్యం లాంటి వ్యసనాలకు దూరంగా ఉండండి, ఆన్లైన్ గేమ్ కు దూరంగా ఉండండి. చదవండి, ఆడండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఉన్నతమైన జీవితాన్ని పొందండి, తల్లిదండ్రులకు సిద్దిపేటకు మంచి పేరు తీసుకురండి. ఎవడు ఈ ఆన్లైన్ గేముల్లో పోయి కొంతమంది ఆడుతున్నారు, మనకు డబ్బులు ఇవ్వడానికి ఉన్న ఏ కంపెనీ అన్నా గేమ్ పెడతారా? వాడు నీ డబ్బులు లాక్కోవడానికి ఆన్లైన్ గేమ్ పెడతాడు. మనం ఏదో వెళ్ళి ఆన్లైన్ గేమ్ ఆడదాం, డబ్బులు సంపాదిద్దాం, రాత్రికి రాత్రే పైకి వద్దామంటే అది కళ మాత్రమే. ఆన్లైన్ గేములతో డబ్బులు సంపాదించి బాగుపడ్డోడు ఎవడు లేడు. ఆన్లైన్ గేములు ఆడి ఉన్న ఆస్తి పొడగొట్టుకున్నారు, ప్రాణాన్ని పొడగొట్టుకున్న వాళ్ళే ఉన్నారు తప్ప పైకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అందువల్ల దయచేసి ఆన్లైన్ గేమ్లకు దూరంగా ఉండండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఆడితే కౌన్సిలింగ్ ఇవ్వండి, అర్థమయ్యేలా చెప్పండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా డ్రగ్స్ కు బానిస అయితే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా మద్యానికి దగ్గరగా ఉంటే మీరు బాగుండాలంటే మీ ఫ్రెండ్ బాగుండాలి, మీ ఫ్రెండ్ బాగుంటే నువ్వు బాగుంటావు. అందువల్ల దయచేసి యువతరం పరస్పరం ఒకరికొకరు సహకరించుకోండి, ఉన్నత లక్ష్యాల వైపు దూసుకొని వెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా.